మొత్తం భూప్రపంచంలోనే మార్క్సిజాన్ని ఆచరణలో నిరూపించినటువంటి సిద్ధాంతంగా అది అమల్లోకి వచ్చింది. అంతవరకు దోపిడి వర్గాల పాలనే వివిధ రూపాల్లో కొనసాగుతున్నప్పుడు వాటికి భిన్నమైనటువంటి సిద్ధాంతాన్ని మార్క్స్ ఎంగెల్స్ రూపొందించిన సిద్ధాంతాన్ని ఆచరణలో రష్యాలో విజయవంతమైనటువంటి కాబట్టి అది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా ఉంది. అది జర్మనీలో సాధ్యమవుతుందని చెప్పి మార్క్స్ అనుకున్నాడు, లెనిన్ కూడా ఆశించాడు. జర్మనీలో విజయవంతం అవుతే ఆ తర్వాత రష్యాకు సహకారం వస్తుంది అక్కడ పార్టీ నుంచి అని అనుకున్నాడు. అక్కడ సాధ్యం కాదని తెలిసిన తర్వాత రష్యాలోనే దాన్ని విజయవంతం చేసినటువంటిది. అందుకని ప్రపంచంలోనే ఈ సిద్ధాంతం ఆచరణలో అమలు జరిగినటువంటి సిద్ధాంతంగా నిరూపణ అయింది. దాని ప్రభావమే ఈరోజు ప్రపంచమంతా కూడా అనేక దేశాల్లో విస్తరించి ప్రభావం చేస్తున్నటువంటి సిద్ధాంతం. రెండవది, అది కూలిపోయింది. 70 సంవత్సరాల పరిపాలన తర్వాత కూలిపోయిన తర్వాత ఇక పెట్టుబడిదారు విధానమే ప్రపంచానికి మార్గం తప్ప ఇంకొకటి లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో చైనా తరహా సోషలిస్టు విధానాన్ని తీసుకొస్తూ చైనా ఈరోజు ప్రపంచంలో అది 2వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ పేదరికాన్ని నిర్మూలించినటువంటి అంశాల్లో కానీ అది ప్రపంచంలోనే అన్నిటికంటే కూడా ముందున్నటువంటి దేశంగా ముందుకొస్తూ పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా సోషలిస్ట్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి అంశంగా మళ్ళీ ఇప్పుడు అది ముందుకు వస్తుంది. రష్యా విప్లవం కూలిపోయిన తర్వాత ఇక దాని పని అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనా సోషలిస్ట్ దేశమే. చైనా తరహాలో వస్తున్నటువంటి సోషలిస్టు దేశంగా ఉంది. ఆ రూపంలో మళ్ళీ మార్క్సిజం అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే సిద్ధాంతంగా మళ్ళీ ముందుకు వస్తుంది. అంతేకాదు మొత్తం సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాలోనే దాని ఆర్థిక నగరమైనటువంటి న్యూయార్క్లోనే అక్కడ ఒక సోషలిస్టు భావాలతో కమ్యూనిస్టు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఒక సోషలిస్టు మన భారత మూలాలు ఆఫ్రికా మూలాలు ఉన్నటువంటి ఒక ఇస్లాం మతం స్వీకరించినటువంటి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ ఎన్నికల్లో మేయర్గా ఆయన గెలిచాడు. అంటే సామ్రాజ్యవాద దేశానికి గుండెకాయ లాంటి ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి న్యూయార్క్లో అక్కడ ఒక కమ్యూనిస్ట్ అని లేదా సోషలిస్ట్ అని ఈ భావాలతో ఉన్నటువంటి వ్యక్తి తన గుండె మీదనే ఎగిరినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రపంచమంతా చర్చ జరుగుతున్నటువంటి విషయం చూస్తున్నాం. అంటే మార్క్సిజం అనేటటువంటిది అది మళ్ళీ ప్రభావితం చేస్తూ ముందుకు వస్తుంది అనేక రూపాల్లో అనేది కనబడుతుంది. దాని ప్రభావం అమెరికా ప్రజల మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అది ఇంకా విస్తరిస్తుంది. పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా సోషలిస్టు భావాల వైపు అమెరికా ప్రజలు కూడా ఆకర్షితులు అవుతున్నారు అని పెద్ద చర్చ జరుగుతుంది. అట్లాగే మన భారతదేశంలో ఇప్పటి వరకు పేదరికం అనేటటువంటి అనేక రూపాల్లో కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో కడు పేదరికాన్ని నిర్మూలించినామని చెప్పి ప్రకటించినటువంటి ఒకే ఒక్క రాష్ట్రం దేశంలో అది కేరళ రాష్ట్రం. అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అధికారంలో పట్టింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మన ప్రాంతంలో కూడా చూస్తున్నప్పుడు ఆక్సిజన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో అనేక ఒడిదుడుకులు జరుగుతున్నా, ఎదురుదెబ్బలు తగులుతున్నా దాన్ని ఆపడం అనేది సాధ్యం కావడం లేదు. అది రకరకాల రూపంలో మళ్ళీ ముందుకొచ్చి ప్రపంచాన్ని ఆవరిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అది బలమైనటువంటి శక్తిగా ముందుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సోషలిస్ట్ విప్లవానికి కూడా అక్టోబర్ విప్లవానికి ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆచరణలో నిరూపణ అయినటువంటి సిద్ధాంతం అది ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాల్లో ముందుకే పోతుంది తప్ప ఆ లోపాలున్నా సరి చేసుకొని ముందుకు పోతుంది తప్ప ఇంకొక ఇది లేదు అనేది మనకు కనబడుతుంది. రష్యాను మనం చూసినప్పుడు విప్లవం సాధించక ముందు ఆ దేశం ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాల్లో 5వ స్థానంలో ఉంది. పారిశ్రామిక రంగంలో 5వ స్థానంలో ఉంది అంటే కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా. అట్లాగే ఆ దేశంలో మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థ కూడా ఉంది. భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది. భూస్వామ్య వ్యవస్థనే కాదు
ఇంకా రాజరిక నియంతృత్వ పాలన కూడా కొనసాగేటటువంటి వ్యవస్థ ఉంది. పెట్టుబడిదారి విధానం ఉంది, భూస్వామ్య విధానం కొనసాగుతుంది, రాజరిక వ్యవస్థ కూడా కొనసాగుతున్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా అలాంటి నియంతృత్వ ధోరణి కొనసాగుతున్నటువంటి సందర్భంలో వాటికి వ్యతిరేకంగా అక్కడ ఉండేటటువంటి లెనిన్ నాయకత్వాన సోషలిస్ట్ విప్లవాన్ని సాధించడానికి జరిగినటువంటి కృషి ఫలితంగా అనేక మార్పులు తీసుకురాగలిగినటువంటి సిద్ధాంతం. వాళ్ళ అధికారంలోకి వచ్చి విప్లవం విజయవంతం అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అనేక రూపాల్లో మార్పులు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే భూ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకుంది. అట్లాగే మహిళలకు పురుషులతో సమానమైనటువంటి హక్కులు అని చెప్పేసి, అట్లాగే ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, అంతకుముందు ఆ రూపంలో లేవు, ప్రజలకు సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది. ఆకలి నిర్మూలించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తీసుకున్నది. నూతన ఆర్థిక విధానాల పేరుతో పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను అభివృద్ధి చేసేటటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టుబడిదారు విధానం, అది మార్క్సిజంలో లేని అదనంగా జోడించినటువంటి అంశంగా కూడా చర్చ జరుగుతుంది. అంటే అనేక రూపంలో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి మార్పులు తీసుకొచ్చి ఆ దేశంలో విప్లవ విజయవంతమై ముందుకు సాగుతున్న సందర్భంలో పెట్టుబడిదారులు, అట్లాగే రాజరిక వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేశారు. పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తున్నా దాన్ని ఎదురుకొని నిలబడినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత మతం నుంచి, రాజ్యం నుంచి మతాన్ని వేరు చేశారు. అంతకుముందు మన దగ్గర ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యంలో ఎలా మిళితం అయిపోయి ప్రభావితం చేస్తుందో అప్పుడు అక్కడ మతం, క్రిస్టియన్ మతం ఆ రూపంలో ఉంది. రాజ్యం నుంచి మతాన్ని దూరం చేశారు. అట్లాగే చర్చి నుంచి పాఠశాలలను దూరం చేశారు. ఇప్పుడు మన దగ్గర అది జరుగుతుంది. మళ్ళీ ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా పాఠశాలలు ఆ రూపంలో జరుగుతుంది. వాటికి భిన్నంగా అక్కడ పాఠశాలను చర్చి నుంచి దూరం చేశారు. అట్లాగే ఇటువంటి ప్రజాస్వామిక హక్కులు వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసి ఒక విప్లవాన్ని విజయవంతం చేయవచ్చు, అట్లాగే శ్రామిక వర్గాల ఐక్యతను, రాజ్యాన్ని స్థాపించవచ్చు అనే ప్రయత్నం చేశారు. అట్లాగే రైతుల్ని, కార్మికుల్ని సంఘటితం చేసేటటువంటి విధానాన్ని అక్కడ సక్సెస్ చేశారు. రైతులు కార్మికుల మధ్య ఐక్యత మనం కూడా అనుకుంటున్నాం. రైతులు కార్మికులనంతా కూడా శ్రామిక వర్గాలంతా ఐక్యం చేయాలనేటటువంటి కృషి అక్కడ సక్సెస్ఫుల్గా చేయగలిగారు. కాబట్టి వాటన్నిటికి వ్యతిరేకంగా నిలబడి గట్టిగా ఎదుర్కొని ముందుకు సాగించినటువంటి ప్రయత్నం చేశారు. అటువంటి పద్ధతుల్లో ఒక రష్యా విప్లవం విజయవంతమైన తర్వాత అనేక దేశాలని ప్రభావితం చేసి దాని ద్వారా కొన్ని విజయాలు సాధించినటువంటి సందర్భాలు ఇతర దేశాల్లో కూడా జరిగినాయి. అటువంటి ఒక గొప్ప విజయం సాధించినటువంటి మార్క్సిజం ఆచరణలో విజయం సాధించినటువంటి సందర్భంగా మనం వాటిని ఈరోజు స్మరించడమే కాదు, మన దేశంలో దాన్ని అమలు చేసుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంది, ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ ఉంది, ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, ఇక్కడ స్త్రీ పురుష సమానతలు ఉన్నాయి, ఇక్కడ ప్రజాస్వామిక హక్కులు లేవు, ఇక్కడ మతం రాజ్యం అంతా కలగాపులగం అవుతుంది, ఇక్కడ విద్యా వ్యవస్థలంతా కూడా మతభావాలను తీసుకొచ్చి వాటిని అన్నింటిలో వాళ్ళ స్వాధీనంలో చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాలు పేదరికం ఇలాంటి స్థితి కొనసాగుతున్నటువంటి దుస్థితి ఉంది. మానవ హక్కుల్ని కూడా హరించి వేసేటటువంటి ధోరణి ఉంది. నియంతృత్వ ధోరణితో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి వ్యతిరేకంగా అన్ని అంశాలు నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మన సిద్ధాంతాన్ని, మన విధానాన్ని రూపొందించుకొని ఆ రకంగా ముందుకు సాగి విజయం సాధించేటటు వైపు మన ఉద్యమాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్ఫూర్తిని ఈ అక్టోబర్ విప్లవం సందర్భంగా అలాంటి స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిందని భావిస్తూ ముగిస్తున్నాం.